అరే బిగ్ బాస్ మావా, ఎంత మోసం అయ్యా నీది. ఒక అమ్మాయిని తొక్కడానికి ఏవీలో కూడా చూపిస్తావని ఇప్పుడు తెలుస్తోంది నాకు. నాకే కాదు, ప్రతి ఒక్కడికి తెలుస్తోంది. ఆ ఏవి ఏంట్రా స్వామి, అలా కట్ చేసావు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ అయితే మొత్తానికి మీసం తిప్పేలా చేసావు కదరా. ఆ తనుజాకి మాత్రం టుమ్రి పాటలు, టుమ్రి కటింగులు చేసి పెట్టి, ఆ ఒక్క ఒక్క మంచి మాట ఉందా దాంట్లో తనుజ గురించి? దూదంటావు, మనసు అంటావు, ఏదోలే అమ్మాయి కానీ మేము కవర్ చేసుకున్నాం తప్ప ఒక్కటన్నా మంచిది పెట్టావా? ఆ ఎలివేషన్ ఏంట్రా బాబు. విన్నర్ ట్రోఫీ ఇచ్చేటప్పుడు చేసినంత భారీ రేంజ్లో చేశాడు మన కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకు ఏమంటారు, ఆకాశమే అద్దులాగా తయారు చేసి పెట్టేశాడు. ఎలా ఉందంటారు? ఏవి న్యూట్రల్గా ఆలోచన చెప్పండి. మనం తనుజ ఫ్యాన్సా, కళ్యాణ్ ఫ్యాన్సా? వీళ్ళ గురించి మనం వద్దు, ఓన్లీ మనం బిగ్ బాస్ ఫ్యాన్స్గా చూద్దాం. బబ్బబ్బబ్బా, ఏమన్నా ఏమినారా బాబు. అందరూ చెప్తుంటే సర్లే, మన ఎవరు ఇమానుయల్ ఒకటే బాగుంది, ఇమానుయల్ది బాగుంది అంటే దానికన్నా రెండింతలు బాగుంది ఇది. ఇంకా ఎక్కువే చెప్పాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఆ దానికి తోడు ఇక్కడ ఏమైందంటే ఇంత హైప్ రావడానికి అక్కడ ఇచ్చే రియాక్షన్స్ మాత్రం మన కళ్యాణ్ ఇచ్చే రియాక్షన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఒక రేంజ్లో ఉన్నాయి రబ్బా. ఏమి రియాక్షన్స్ ఇస్తున్నాడు అబ్బాయి. అక్కడ వస్తుంటే మీసం తిప్పడమేమి, అది కదా అని చెప్పడము. కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పండగే. తనుజ ఫ్యాన్స్ మాత్రం దయచేసి బాధపడకండి, ఒక్కొక్కరికి ఒక టైం వస్తుంది, మీరు బాధపడద్దండి. దానిది దాందే, ఇది ఇదే. ఎందుకంటే ఏవి మాత్రం ఏం చెప్పాలి, మాట లేవుబ్బా. ఆ అబ్బాయి ఇన్నాళ్ళు గేమ్ లేదు లేదని చెప్పే వాళ్ళందరికీ ఎక్కడ దాచిపెట్టినాడు, మొత్తం కటింగ్స్ అన్ని లోపల పెట్టుకొని ఇప్పుడు చూపించినట్టుంది అంతే. ఎందుకంటే ఆ అబ్బాయి మొత్తం గేమ్ ఆడిండే దానిలో ఎక్కువ శాతం లేవు, మనకి ఎక్కువ గేమ్లు నిజంగా లేవు. అలాంటిది ఈరోజు చూస్తుంటే ప్రతిదీ హైలో. అంటే ఏమైందంటే ఇక్కడ కళ్యాణ్ గురించి మంచి మాటలు ఏమైనా చెప్పాలంటే, ఆ అబ్బాయి ఆడలేదు ఆడలేదు అన్నా కానీ ఆడిందంటే ఒక రేంజ్లో ఆడతాడు. అంటే అన్ని హై మూమెంట్లో ఉన్నాయి అబ్బాయికి. ఇంతమంది కళ్యాణ్ పడాల రియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడానికి కారణం ఏమైనా ఉందంటే ఆ అబ్బాయి అంటారే, వాడు కొట్టినోడంతా డాన్సేరా అంటారు చూడు, ఓ డైలాగ్. ఈ అబ్బాయికి కరెక్ట్గా సూట్ అయింది. తనూజాకి మాత్రం ఇంత మాత్రం ఎక్కడే కానీ ఒక్క పాయింట్ పెట్టింటే ఒట్టు ఏది మరీ సప్పగాని చేశాడు. అంటే ఇది మోసమైనా ఏమంటారు, కామనర్స్ గెలిపించుకోవాలని ఫిక్స్ అయిపోయాడు అబ్బా. మనం ఇంకా ఎన్ని చేసినా బిగ్ బాస్ అలా ఫిక్స్ అయినప్పుడు మనం ఎంతమంది చెప్తే కానీ అది మారుతుంది అనుకోవాలా. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పండగ చేసుకోండి. ఈసారి మీరు అనుకున్నట్టు ఇంకా మాకు తెలిసిపోతుంది, ఇంకా ఎందుకు మాట్లాడాలి ఊరిక. న్యూట్రల్గా ఉండే వాళ్ళు చూడండి, తనుజ ఫ్యాన్స్ ఉంటే బాధపడకండి. ఇదొకటి చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క డైలాగ్ పెట్టాడు. రివ్యూస్ కొంతమంది చెప్తున్నారు, ఆ ప్రోమో చూసి కొంతమంది చెప్తుంటే వీళ్ళు భజనగాళ్ళులే, వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యాన్సే కదా ఇలా చెప్తుంటారులేనే. అంటే వాళ్ళు చెప్పడము అదే భజన బ్యాచ్ ఇదంతా. కాకపోతే ఆ ఏవికి వీళ్ళదంతా టుమ్రిగాళ్ళు అంత అనుకుందాం, మొత్తం అంతా వాళ్ళ కొంతమంది టుమ్రిగాళ్ళు చేసిన పని. నిజమైన అభిమానికి మాత్రం ఈ రోజు పండగ. కళ్యాణ అభిమాని, నిజమైన అభిమాని ఎవడైనా అయితే ఇది కదా ఇది కదా మనోడు. నేను జెన్యున్గా ఉంటాను, నేను లేనిది పొగడాలంటే కాదు, నాకు ఉందంటే ఎవరైనా పొగుడతాను. నేను ముందు నుంచి ఇదే మాట మీద ఉన్నాను, ఎవడేమన్నా అనుకోని నాకు బాధ లేదు. ఎందుకంటే ఆ ఏవి చూస్తుంటే అద్భుతం. ఒక్కో డైలాగు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఇల్లే ఏంటి అదేది మన అల్లు అర్జున్ సాంగ్కి అబ్బాయికి ఆల్రెడీ సోల్జర్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో సూపర్గా సెట్ అయింది. నాకు అన్నిటికన్నా నచ్చిందంటే అబ్బా, మీ ఫ్యాన్స్ మాత్రం నేను కూడా చెప్తున్నాను చూడండి, ఆ అబ్బాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, అక్కడ వీడియో చూస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే అర్రే రే 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 ఒక మంచి కంటెస్టెంట్ ఈడు కదరా మంచి కంటెస్టెంట్. ఎందుకు మంచి కంటెస్టెంట్ అంటే మన తనుజ ఎంత మంచి కంటెస్టెంట్, తను అంతే. కాకపోతే ఈ అబ్బాయికి ఎక్కడా కనపడలేదు అనేది ఒక మైనస్ తప్ప. కొన్నిసార్లు ఇక్కడ కూడా అబ్బాయికి చేదు అనుభవాలు కూడా ఇక్కడ కూడా చూపిస్తాడు. అమ్మాయిలు టచ్ చేయడాలు ఇవి కూడా అక్కడికి వచ్చే డల్ అయినా కానీ మిగతావన్నీ హై మూమెంట్లే. కొన్ని అబ్బాయి టచ్ చేతులు వేయడము, నాగార్జున గారు అది కూడా మెన్షన్ చేస్తుంటాడు చూసారా, అవి ఎవరు కనిపించలే.
అందుకే కదా ఇంతమంది అభిమానులు ఎందుకు తయారైనారంటే, ఈ బయట అదేమంటారు ఆ పిఆర్ బ్యాచ్లు, కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు సరిపోక వచ్చిన వాళ్ళే. మనము వాళ్ళని తప్పు పట్టేకి లేదు. తనుజ నచ్చలేదంటే ఇక దానికి ఆపోజిట్ ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అది ఎట్లన్నా ఉన్ని ఏవిలోనూ అన్నిటికన్నా బాగా నచ్చింది ఆ నాగార్జున సారు సెల్యూట్ కొట్టడము, ఇతను కొట్టిన తర్వాత నాగార్జున గారిని పెట్టడం అనేది సూపర్ అబ్బా, గూస్ బంప్స్. దానితోటి మనోడి ఇంకా ఊపు చూస్తుంటే నిజం చెప్తున్నాను, తనుజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కానీ ఈ ఏవి చూసి మీరు ఫీల్ అవ్వద్దండి. ఏదో ఒక ఏవి చూసి మనం ఏమంటారు బాధపడద్దండి. బాగా ఆడినాడు అబ్బాయి, నిజంగా బాగా ఆడినాడు కాబట్టి మెచ్చుకుందాం, మనం కూడా మెచ్చుకుందాం. ఓట్లేమి మీకు నచ్చిన వాళ్ళకే వేసుకోండి. ఏవి చూసి మారండి, ఇంకొకటి వచ్చి మా వీళ్ళకి గుద్దండి, వీళ్ళకి గుద్దే వాళ్ళు వాళ్ళకి గుద్దండి, అలా వద్దు మనకి. ఎపిసోడ్లో అది నిందా లేదా అదే గిన తనుజకు కూడా ఈ రేంజ్ లో ఇచ్చిందంటే ఎలా ఉండేది. బిగ్ బాస్ నిజంగానే తొక్కుతున్నాడబ్బా. మనము ఎన్నిసార్లు చెప్పుకున్నా అది మాత్రం తథ్యం తథ్యం తథ్యం. వాళ్ళు అగ్ని పరీక్ష 2 పెట్టుకుంటున్నారు కాబట్టి దాంట్లో గెలిపించుకొని దాన్ని హైప్ చేసుకుంటే ఉపయోగమని మన సోల్జర్ని ఎక్కడో పండుకున్నోని లేపి మరి పై కూర్చోబెట్టాడు. కానీ కళ్యాణ్ కూడా అంతే రేంజ్ లో లేసాడు బా. ఏంటి ప్రతి ఒక్కసారి హైపేనా, కొడితే సిక్సే అంటారు చూడు, కొడితే సిక్సేరా వీడు, ఏది కొట్టినా సిక్సే. ఏ చూస్తుంటే అబ్బాయి సంతోషం అనాలా, బాధ అనాలా, పండించేశాడు. ఇన్నాళ్ళు మనం అనుకుంటాము అంటే ఆ అబ్బాయిలో ఎటువంటి తప్పు లేదులే, మనం అబ్బాయిని తప్పు పట్టగల పిఆర్ని తప్పు పట్టినాం. కానీ ఇన్నాళ్ళు కూడా కళ్యాణ్లో ఎటువంటి ఇది లేదు. కళ్యాణ్కి ఏమంటే ప్లస్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ ఎందుకు అంతగా జనాల్లో ఇదైనాడంటే నాకు కూడా అక్కడే పాయింట్ అయినాడు. కాకపోతే తర్వాత లేకపోవడము ఆ అబ్బాయికి మైనస్. ఏమిటంటే ఆ అబ్బాయి ఏదైనా ఇష్యూ వస్తే ఒక్క సింహంలాగా నిలబడుతున్నాడు. సింహం అనకూడదు కానీ సోల్జర్ అని ఉన్నదానికి అబ్బాయి మాట గమనించారా? అంత హైప్ వస్తానే మనోడు చెయ్యి మీసం మీదకి పోతుంది. ఎవరికైనా అంతే కదా, అది కదా నచ్చేది జనాలకి. ఒక అబ్బాయికి ఉండాల్సిందే అదే. ఏవో ఈ అమ్మాయి పిచ్చోడు అది ఇది అన్నప్పుడు కొద్దిగా డల్ అయినా కానీ మిగతాది మాత్రం టూ గుడ్. ఏమంటే ఈ బిగ్ బాస్ మాత్రం విన్ననే డిసైడ్ చేసుకున్నాడబ్బా. ఈ అంతో ఇంతో ఈ నాయలు ఉంటారు చూడండి, పిఆర్ గాళ్ళకి వీళ్ళ పుణ్యమా అని బిగ్ బాస్ కూడా కొంచెం మార్పు చెంది తనుజాని తొక్కేయాలని చూశాడు. తనుజ ఇది మాత్రం బాధపడాల్సిన విషయం మనము. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూట్రల్గా ఆడియన్స్ చూసే మాత్రం పండగ చేసుకుంటారు ఈరోజు. ఇంకా కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే గిన మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నేను అందుకే సగం చూసేసాను నేను ఆల్రెడీ. ఇది మనమే చూసి చేస్తున్నాం తప్ప చూడకుండా అయితే మనం కూడా చెప్పలేము. ఇంకేం చెప్తాం, ఇంతకన్నా చెప్తే ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ అవడమే కాదు, ఇంచు టు ఇంచు చెప్పుకుంటాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది హట్ అవ్వద్దండి దయచేసి, తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హట్ అవ్వద్దండి. మీరు ఓట్లు వేయండి. ఇలాంటివన్నీ కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. ఈ రోజు ఎపిసోడ్లో హీరో కళ్యాణ్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. తనుజ అది కూడా ఇలాగే కట్ చేసింటే చాలా బాగుండేది. పదే చెప్తున్నాము. మనం ఏం లేదబ్బా, మనం ఆశ వదిలేద్దాము ఇంక అంతేను. బిగ్ బాస్ చేతిలో ఉంది అది. రేపు ఎలా చేస్తాడో అది కూడా చూద్దాం. దానికైతే వదిలేసి ఇది మాత్రం ఎంజాయ్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పండగ చేసుకోండి. ఇది నా రివ్యూ. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.